కుతుబులపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు కేసులు నమోదు చేయడం సరికాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు, వారి చరిత్ర ఏంటి, విశ్వసనీయత ఏంటి అని పోలీసులు ఆలోచించారు. చక్రధర్ గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్ రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్పదం. మేము కూడా కేసులు పెడతాం. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? కొడంగల్ నియోజకవర్గంలోనే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులే కారణమని నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను బుల్డోజర్లు ఎక్కిస్తామని అంటున్న పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా. రైతు రుణమాఫీ, రైతు బంధు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్, మహిళలకు 2500 కేసీఆర్ కిట్లు, నిరుద్యోగులకు వృత్తి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. చేస్తున్న సంగతిని ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు, వారి యొక్క చరిత్ర ఏంటి, వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది, మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు సీనియర్ నాయకుడి క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకము, విశ్వసనీయటువంటి ప్రజా నాయకుడి పైన వారు అడిగేటువంటి వాగ్దానం, మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు ప్రశ్నిస్తూ ఉంటే వాటి సమాధానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగల్పి కేసు రద్దు చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నారు. వీళ్ళు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహటంగానే మరి ప్రకటన చేసినట్టు సంగతి చూసినాం. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కి చంపుతామని చెప్పినారు. వారిపైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను. ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు నమోదు చేయడం చూసాం. మేము ప్రత్యక్షంగా సాక్షి, మేమందరం కూడా ఖమ్మంలో అక్కడ నుండి వరద బాధితులు ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ రోజు ప్రజలంతా కూడా మన బాధ చెప్తా ఉంటే చూసి దాన్ని కూడా ఓర్చుకోలేక మా పైన తిరిగి దాడి చేయించి మళ్ళీ కేసులో మా హరీష్ రావు గారి పైన పెట్టడం జరిగింది. ఇలాంటి అనేక కేసులలో ఇప్పటికే మరి చిల్లర మల్లగారితో కేసులు పెట్టించేటువంటి మరి మన యొక్క దృశ్యాన్ని చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఏ రకంగా అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలదీస్తున్నారు. ఈరోజు మీరే అన్నారు 100 రోజుల్లో కూడా చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, అన్ని అయిపోయినాయి, దేవుళ్ళ తోడు తిన్నారు.
మరి ఈరోజు హరీష్ రావు గారి పైన కక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఆగస్టు 15 డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన ఒట్టు తిని నువ్వు రాజీనామా చేస్తావా నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకంగా హరీష్ రావు గారు కొంచెం నొక్కాలి ఏ రకంగా ఆపాలన్న ఉద్దేశంతో ఈ యొక్క దొంగ గూడకు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యకు పాల్పడుతున్నారు మరి మన యొక్క రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి అంశంలో రైతు రుణమాఫీ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తారు పెన్షన్ గురించి కానివ్వండి, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్న అంశం కానివ్వండి, మహిళలకు ఇస్తారు 2,500 రూపాయలు కానివ్వండి, ఇలా అనేక అదే నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఇస్తామన్న దాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తా ఉంటే మరి కేసీఆర్ కిట్లు కూడా ఆపేసిన సంగతి గుర్తు చేస్తా ఉంటే మరి దీన్ని సమానం చెప్పలేక హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టి మరి వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు చేసే విధంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారని చెప్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన చెప్తా ఉన్నారు. ఇది ప్రజాపాలన లేకపోతే ఫ్యాక్షన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు నిన్న కూడా చూసినాం, చక్రధర్ గౌడ్ ఏమో నిన్న వచ్చినటువంటి ఎన్ని అక్రమాల కేసులు అంటే మరి ఈరోజు క్లియర్ గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా 50 కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కూర్చోకి పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ గారు అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసు బుక్ చేసినట్టే ఈ ప్రభుత్వం పరిధి ఏ రకంగా ఉందవుతుంది. ఈ రకంగా 22,000 మందిని ముంచినటువంటి హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన మా పార్టీ నేతల పైన కేసు పెట్టే ప్రయత్నం, కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి సొంతం కేటీఆర్ గారి సొంత బాంబడి ఇంటికి వెళ్ళి వారు ఒక దీపావళికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో ఉంటే మరి అక్కడ కూడా అరాచకం సృష్టించి అక్కడ వారి పైన అక్రమంగా కేసులు రచించి అరాచక పాలన అంటే ఏందో ప్రజలకు చూపిస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు చక్రధర్ గౌడ్ కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రోజు అయింది, ఎన్ని రోజులు, ఈ మొత్తం చరిత్ర మొత్తం రోజంతా 5 సంవత్సరాలకి పరిపాలన కేసు నడుస్తూనే ఉంటుందా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కి హరీష్ రావుకి ఏం సంబంధం అసలు? ముందే చాలా స్పష్టంగా పార్టీ నుంచి దీనిపైన క్లారిటీ ఇచ్చినాం. కాబట్టి మా యొక్క ప్రశ్నలకి, ప్రజల తరపున అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈరోజు దాటివేసే ధోరణిలో, తప్పించుకున్న ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన మార్చుకోవాలా. తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ పుటకు కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. హరీష్ రావు గారి పైన కక్ష సాధింపుతో మరి ఏ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి లాంటి నాయకులని గతంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు చరిత్రలో ఎంతో మంది నాయకులు, రేవంత్ రెడ్డి నాయకులు చూసినారు, ఎంతో మంది వచ్చినారు, కాలకాలంలో కలిసిపోయినారు. ఈయనకంటే పెద్ద పెద్ద నాయకులు కొట్టిన చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ గుడ్డకు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి పెద్దలు కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గారికి, మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి, నాయకులకు, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు, అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా
9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు మనందరికి తెలుసు కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పుందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికి తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2009లో వారి దీక్షతో